హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీరు వచ్చి అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరితో పాటు నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసింటారు. సో ఇవాళైతే మనమైతే విశాల్ మార్ట్కి వెళ్ళిపోదాం అనమాట. కొద్దిగా షాపింగ్ ఉంది, గ్రాసరీస్ అంతా కూడాను. సో మాకైతే పక్కనే విశాల్ మార్ట్ ఉంది అనమాట, దగ్గరలోనే. సో డీ మార్ట్ కాస్త దూరం ఉంది, సో అందుకనేసి విశాల్ మార్ట్కి వెళ్తున్నా. అండ్ ఆల్సో నేనేం షాప్ చేసిన అది కూడా చూపిస్తాను. నేనైతే ఫుట్వేర్ అండ్ ఆల్సో బ్యాగ్స్ అలా చూద్దాం అనుకుంటున్నాను, గ్రాసరీస్తో పాటు. ఇక్కడ నుంచి మాకు ఒక 15 minutes అలా పడుతుంది అనమాట, లేదా 10 minutes అనుకుంటా, చాలా దగ్గరలోనే. నేను నాన్న వెళ్తున్నాం అనమాట విశాల్ మార్ట్కి. ఇప్పుడైతే అమ్మ రావట్లేదు, మేము ఇద్దరే బైక్లో వెళ్ళి వచ్చేస్తాం. ఇది వచ్చేసి నా ఇవాల్టి అవుట్ఫిట్ అనమాట. సో ఇలా ఈ పేస్టల్ గ్రీన్ షర్ట్ వేసి లోపలైతే ఇలా బ్లాక్ వేసాను అనమాట. అండ్ ఈ ప్యాంట్ వేసాను, బ్లాక్ ప్యాంట్. సో ఇదే సింపుల్ అవుట్ఫిట్ విశాల్ మార్ట్కి వెళ్ళడానికి. యాక్చువల్గా ఇప్పుడైతే 5:30 అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడైతే 5:30 అవుతుంది అనమాట. సో ఈవినింగ్ టైం అవుతుంది, ఎలాగో టీ టైం అవుతుంది కాబట్టి టీ తాగేసి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. ఇంకా బండిలోనే స్కూటీలోనే వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే టీ తాగేసి తర్వాత అయితే స్టార్ట్ అవుదాం. అట్లీస్ట్ ఒక 1 hour అలా పడుతుంది అనమాట, మనం వెళ్ళి చూసుకొని కావాల్సినవి తీసుకొని రిటర్న్ రావడానికి. సో టీ తాగేసి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా నేను చెప్పినట్టయితే మేము టీ తాగేసి నేను నాన్న అయితే బయలుదేరామన్నమాట స్కూటీకి విశాల్ మార్ట్కి. యాక్చువల్గా అయితే నేను లాస్ట్ టైం విశాల్ మార్ట్ వీడియో తీసినప్పుడు నాకైతే ఎవరు అక్కడ వీడియో తీయకు అని చెప్పలేదు. సో ఈసారి నేను వింటున్నాను అనమాట, వీడియో అలౌ లేదని విశాల్ మార్ట్లో. నేనైతే అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి కూడా ట్రై చేశాను అనమాట, ఎందుకంటే కలెక్షన్స్ అంతా చాలా బాగున్నాయి. సో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా లేరు. సో వాళ్ళైతే అక్కడ చెప్పారు, నాలాంటి వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ వ్లాగర్స్ అంతా వచ్చి అడిగారంట, బట్ ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదంట. సో ఇంకా దానికి ఏం చేయలేము. కాకపోతే మీరు ప్రోడక్ట్స్ తీసుకెళ్ళిన తర్వాత అయితే దాన్ని అయితే వీడియో చేసుకోవచ్చు, కానీ ఇక్కడ స్టోర్ వీడియో చేయడానికి వీల్లేదు, అంటే రూల్స్ ఒప్పుకోవన్నారు. ఇంకా ఫైనల్గా అయితే విశాల్ మార్ట్ రీచ్ అయిపోయామన్నమాట. బయట నుంచి అయితే నేను వీడియో తీసుకున్నాను, కానీ లోపలైతే తీసుకున్నాను బట్ పెట్టట్లేదు. మేబీ ఇక్కడ కొత్తగా పెట్టడం వల్ల అయ్యుండొచ్చు. అవుట్లెట్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కొత్త ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. అందుకనేసి నేను మొత్తం క్యాప్చర్ చేశాను అనమాట, కానీ వాళ్ళు ఇంకా పెట్టకూడదు అనేసరికి ఇంకేం చేయలేక పెట్టట్లేదు. సో ఇంకా ఇప్పుడు మేమైతే గ్రాసరీస్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో మేమైతే గ్రాసరీ ఫ్లోర్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మాకు కావాల్సినవి అయితే ఫస్ట్ తీసేసుకుని, ఇక్కడైతే మెన్స్ కలెక్షన్ అనుకుంటాం మొత్తం. సో ఇది వచ్చేసి గ్రాసరీస్ ఫ్లోర్ అనమాట. సో వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇందాకైతే నేను విశాల్ మార్ట్ వీడియో చేస్తాను కదా, యాక్చువల్గా నేనైతే ఒక 90% వీడియో షూట్ చేశాను. తర్వాత వాళ్ళు వచ్చి వీడియోస్ అలౌ లేదని చెప్పారు. చేసేది ఏం లేక నేనే డిలీట్ చేసేసాను. నేను కావాలన్నా పెట్టుకోవచ్చు, కానీ అది రూల్స్కి అగెనెస్ట్ కదా, మనం అలాంటి పనులు చేసేది వద్దు. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే. సో ఇప్పుడైతే నేను విశాల్ మార్ట్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా నేను చెప్పినట్టు గ్రాసరీస్కి వెళ్ళింది నేను మెయిన్గా. సో నాకు ఫుట్వేర్ అక్కడ సెట్ అవ్వలేదు, మేబీ నేను జూడియో చూస్తాను. సో ఫుట్వేర్ అయితే నాకు అక్కడ సెట్ అవ్వలేదు, నేను జూడియోలో చూస్తాను. హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను నేను ఒకటి, క్వాలిటీ ఫస్ట్ చూద్దామనేసి నేను ఒకటే తీసుకున్నా. సో నేను తీసుకున్న ఫస్ట్ ఫ్యాషన్ ప్రోడక్ట్, లైక్ గ్రాసరీ కాకుండా వేరే ప్రోడక్ట్ అయితే ఇదే అనమాట. సో ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. ఇది వచ్చేసి నాకు 300 పడింది అనమాట విశాల్ మార్ట్లో. సో ఇది క్వాలిటీలో చాలా బాగుంది, కలర్ కూడా చాలా డీసెంట్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి బేజ్ అండ్ ఆల్సో బ్లాక్ అనమాట. సో ఇక్కడైతే ఒక జిప్ ఉంది, ఇలా ఏదైనా మనం పెట్టుకోవడానికి మన వస్తువులు లాంటివి. అండ్ ఇక్కడ ఒక జిప్ ఉందనమాట. ఇవంతా బయట జిప్సే, లోపల కూడా ఇంకా ఉన్నాయి. సో ఫస్ట్ టెస్ట్ చేసి చూద్దాం, క్వాలిటీ బాగుంటే తర్వాత తీసుకుందామని నేను ఒకటే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఒక జిప్ ఉంది, స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట, స్టోరేజ్ బాగా ఇచ్చాడు బ్యాగ్కి. ఇంకా మనకి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న జిప్ వచ్చిందనమాట, మీరు చూడొచ్చు ఇలా. అండ్ ఇప్పుడు లోపల అయితే మనకి ఇలా 2 జిప్స్ వచ్చాయి, ఇదొకటి అండ్ ఇదొకటి. సో నేను చెప్పినట్టు స్టోరేజ్ అయితే మంచిగా ఇచ్చాడనమాట, వర్తి అనిపించింది. సో ఇప్పుడు తీసిన ఫస్ట్ జిప్లో కూడా మనకైతే ఇలా ఇంకొక జిప్ ఇచ్చాడనమాట, ఏదైనా మనీ అలా పెట్టుకోవడానికి. తర్వాత చాలా స్పేస్ ఉందన్నమాట. ఇది ఆఫీస్కి అలా బాగుంటుంది బ్యాగ్ స్టోరేజ్కి. సో అండ్ ఆల్సో బయటకు వెళ్ళినప్పుడు బాగుంటుంది, అందుకనేసి నేను ఇది తీసుకున్నాను. సో మనం ట్రై చేసి బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చు అని. అండ్ ఇది వచ్చేసి సెకండ్ అనమాట, సెకండ్ స్పేస్. దీంట్లో కూడాను బాగా స్టోరేజ్ ఉందన్నమాట. సో స్టోరేజ్ వైజ్ అయితే చాలా బాగుంది. కొన్ని వాటికైతే సింగిల్ జిప్ వస్తుంది అనమాట, పర్సనల్స్ కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. బట్ ఇదైతే నాకు బాగా నచ్చింది, కానీ క్వాలిటీ కూడా బాగుంది, డిజైన్ కూడా బాగుంది, మీరు చూడొచ్చు. సో డీసెంట్గా ఉంటుంది అనిపించింది మనకి.
బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఆఫీస్కి అలా కావచ్చు. సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ బ్యాగ్ అనమాట. సో ఇప్పుడు నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. నెక్స్ట్ అన్నీ కూడా నార్మల్ మన గ్రాసరీస్ అనమాట, మనకి ఇంటికి కావాల్సింది. సో ఇదైతే తీసుకున్నాం. ఇది వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ అనమాట. యూజువల్గా మనందరికీ తెలిసిందే, అది మనందరికీ యూజ్ అయ్యేది. సో నెక్స్ట్ తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్ అనమాట. ఇది వచ్చేసి బై 1 get 1 ఆఫర్ ఉండింది. సో ఒక్కటి వచ్చేసి 60 రూపీస్ పడింది అనమాట. ఇది వచ్చేసి ఫ్రెషనర్ లాగా మనం వాష్రూమ్లో, ఇంట్లో, కార్లో ఏదైనా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మేము తీసుకున్న విశాల్ మార్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. మనము ఫ్లోర్స్ అంతా క్లీన్ చేస్తాం కదా, సో దానికోసం ఇది వాటర్లో వేసుకోవడానికి. సో ఇది వచ్చేసి ఏదో, బట్ ఇది కూడాను బై 1 get 1 ఆఫర్ ఉండింది విశాల్ మార్ట్లో. ఒకటి వచ్చేసి 105 పడింది. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అనమాట. సో అన్నీ కూడా వర్త్ అనిపించాయి. ఆఫర్స్ అయితే మంచిగా ఉన్నాయి. యాక్చువల్ కొత్తగా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి అనమాట. సో అండ్ నెక్స్ట్ కొన్న ప్రోడక్ట్స్ వచ్చేసి ఇది అనమాట. గ్రాసరీలో హ్యాండ్ వాష్ అనమాట. ఇవన్నీ కూడా బై 1 get 1 ఆఫర్ ఉన్నాయి. మంచి మంచి ఆఫర్సే ఉన్నాయి. సో మనకి లైక్ బయట వెళ్ళి మనం ఒక్కొక్క దానికి ఇంత పెట్టడం బదులు మనం విశాల్ మార్ట్, డీమార్ట్ ఇలాంటివి వెళ్ళి మనీ సేవ్ చేయొచ్చు, తప్పులేదు. మీకు అంత ఎక్కువ ఉంటే మీరు వెళ్ళి ఎక్కడైనా కొనుక్కోవచ్చు. సో ఈ హ్యాండ్ వాష్ వచ్చేసి మనకి ఒకటి 89 పడింది. బట్ బై 1 get 1 ఆఫర్ ఉంది కాబట్టి మనకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది, శాండల్వుడ్ అండ్ తులసి ఫ్రేగ్రెన్స్లో. సో ఇది వచ్చేసి నేను చెప్పినట్టు 189 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం తీసుకునే ఇళ్ళల్లో అంతా మనం నెయిల్స్ కొట్టడానికి వీల్లేదు కదా, అండ్ ఆల్సో నెయిల్స్ కొడితే కూడా వాల్స్ అంతా పాడవుతాయి, చూడడానికి బాగోదు. కాబట్టి ఇలాంటివి బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో ఈ హుక్స్ అయితే తీసుకున్నాను అనమాట, స్టిక్కీ హుక్స్. ఇవి వచ్చేసి మనకి 6 వస్తాయి. 1 kg వెయిట్ని అయితే ఇవి హ్యాండిల్ చేయగలవు, హోల్డ్ చేయగలవు. సో మనకి ఇది పడిన కాస్ట్ వచ్చేసి 39 రూపీస్ అనమాట. 39 రూపీస్కి 6 వచ్చేసి మంచి డీలే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ టూత్పేస్ట్ అనమాట. సో మేము యూస్ చేసేది ఈ టూత్పేస్టే. అండ్ ఆల్సో దీంతో పాటు క్లోజప్ కూడా కొన్నామన్నమాట, ఎవరికైనా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ కోసం, బికాజ్ ఇది మేము పర్సనల్గా యూస్ చేసేది. సో ఇది వచ్చేసి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళ కోసం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాస్లిన్. సో ఇది వచ్చేసి మా మమ్మీకి ఇష్టము, సో అందుకనేసి ఇది మా మమ్మీ కోసమే సపరేట్గా కొనిందనమాట. దీంట్లో వచ్చేసి మాకు చాక్లెట్ ఫ్లేవర్స్ ఇష్టము, మమ్మీకి వాస్లిన్ ఏంటిది వాస్లిన్ జెల్లీ ఇది ఇష్టం అనమాట. సో ఇదొకటి కొన్నాము చిన్న ప్యాక్లోనే. అండ్ నెక్స్ట్ కొన్నది వచ్చేసి ఇది అనమాట. స్నాక్స్లో కొన్నది ఇదొకటే, మిగిలిన ఇంకేం నచ్చలేదు. అంటే ఎక్కువ కొనేస్తే మళ్ళీ తినకపోతే పాడవుతాయి అనేసి మనకు కావాల్సినప్పుడు వెళ్ళి ఫ్రెష్గా బేకరీస్లో తెచ్చుకోవచ్చు కదా. సో ఇది వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్లో 175 పడింది. ఎందుకంటే నేను చెప్పినట్టు విశాల్ మార్ట్ కొత్తగా పెట్టారు, సో మంచి ఆఫర్స్ పెట్టారు, తర్వాత ఉండవు ఇదే ఆఫర్స్. సో ఇది యాక్చువల్గా అయితే 370 రూపీస్ అనమాట, పర్ కేజీ 370. సో ఇది వచ్చేసి ఆల్ మిక్స్డ్ మిక్చర్ లాగా, దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, స్వీట్ స్పైసీ కూడా ఉంటుంది అనమాట. ఇది కార్న్ఫ్లేక్స్ ఉంటాయి, ఇలా అన్నీ మిక్స్ ఉంటాయి అనమాట, నమ్కీన్ అలాగా. సో ఇది ఒకటి కొన్నాం అంతే స్నాక్స్లో. అండ్ ఇంతే అనమాట విశాల్ మార్ట్లో కొన్న ఐటమ్స్ వచ్చేసి. అండ్ అక్కడ మాకు కావాల్సిన అదర్ గ్రాసరీస్ దొరకలేదు, లైక్ పప్పులు, లేకపోతే మినపప్పు, కందిపప్పు, ఆయిల్. సో ఇంతే అనమాట మేము విశాల్ మార్ట్లో కొన్న ప్రోడక్ట్స్. యాక్చువల్గా నేను అక్కడ అన్ని మీకు క్లాతింగ్ గురించి అంతా చూపిద్దామని ట్రై చేశాను, వీడియో మొత్తం కూడా షూట్ చేశాను, నా దగ్గర వీడియో కూడా ఉన్నింది. బట్ రూల్స్కి అగనెస్ట్గా వెళ్ళకూడదు కాబట్టి అది మొత్తం డిలీట్ చేసేసి నేను ఏదైతే షాప్ చేశానో అది మట్టుకే ఇక్కడ వీడియోలో పెడుతున్నాను. మనకి ఇంకా వేరే చోట ఎక్కడ పర్మిషన్ దొరుకుతుందో అక్కడైతే నేను మీకు అక్కడ ఉన్న బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, మేకప్ కావచ్చు, అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. బట్ విశాల్ మార్ట్ పర్మిషన్ లేదు కాబట్టి లెట్స్ నాట్ పోస్ట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దెమ్. అక్కడ బట్టలు ఇలాంటి ఫ్యాషన్ రిలేటెడ్ అయితే చాలా ఉన్నాయన్నమాట. బట్ గ్రాసరీస్ వైజ్ చూస్తే మనకి చాలా తక్కువ ఉన్నాయి, మనకు కావాల్సినవన్నీ కూడాను అంతగా దొరకలేదు. సో దొరికిన కాడికైతే నేను తెచ్చేసాను. మిగతాది నేనైతే వేరే ఏమంటారు ఏదో సూపర్ మార్కెట్ ఉంటుంది, సో ఆ సూపర్ మార్కెట్ వీడియో అయితే నేను రేట్ చేస్తాను, అక్కడైతే మనకి వీడియోస్ అలౌ చేస్తారు. నేనే అనమాట, ఇంతే అనమాట నేను కొన్న ప్రోడక్ట్. సో ఇదే అనమాట ఇవాళ చిన్న వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ లవ్ యూ ఆల్, బాయ్. సో ఇవంతా అలానే ఉన్నాయన్నమాట, స్లింగ్ బ్యాగ్స్ మొత్తం. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. ఇవంతా కూడా స్లింగ్ బ్యాగ్స్ అనుకుంటా.